వదలొద్దు, వేసాల్సిందే. బాబాయ్, ఈ రోజు మనం తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పలేదు. నా సిక్స్త్ సెన్స్ బాగానే పనిచేసింది. కాకపోతే ఒకరి కోసం వల పన్నితే వల్ల పట్టావరా బాబాయ్. వీళ్ళు ఇక్కడే ఇప్పుడే చంపేస్తాం బాబాయ్. ఏమవుతాం, ఈ ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. నీరజ్ ఈ పాటికి వచ్చేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. ఏమో, నాకు డౌటే. సంజయ్, ఇప్పుడు టైం 4:15 అవుతుందమ్మా. నువ్వు చెప్పావని ఇప్పటిదాకా నీరజ్ కోసం వెయిట్ చేశాను. ఇక వెయిట్ చేయడం కుదరదమ్మా. డాక్టర్ గారికి అటెండ్ చేయవలసిన కేసులు చాలా ఉన్నాయి. సో కట్లు విప్పేస్తామంటారా? అదేం కుదరదు. ఎంతసేపు అయినా నీరజ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఎలా వీలవుతుందమ్మా? డాక్టర్ గారి టైం ఎంతో వాల్యుబుల్. ఇప్పటికే ఆయన చాలా వెయిట్ చేయించాం. ఇంకా ఆయన వెయిట్ చేయించగలమా? అదేం కుదరదు. నీరజ్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. What she's saying? She is asking us to wait till Neeraj comes. గంట నుంచి పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తున్నాం. ఇంకా రాలేదేంటి మమ్మీ? ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకెందుకు? ఇష్టం లేకే. హాస్పిటల్లో దాని ముందు కూర్చుని ఇంకా వెలుగురాని దాని కళ్ళకి రంగురంగుల కళలు చూపిస్తూ ఉంటాడు. మన మాట కాదని అంత ధైర్యం చేస్తాడంటావా? ధైర్యం కాకపోతే వ్యామోహం. అందుకే అన్నాను, వాళ్ళిద్దరిని వేరు చేయడం అంత తేలిక కాదని. ఇంకాసేపు చూద్దాం. అప్పటికి రాకపోతే అప్పుడు ఏం చేయాలో చేద్దాం. ప్లీజ్ డాక్టర్, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన దేవుడు నీరజ్. నేను ముందుగా అతన్నే చూడాలి. అలా కాని పక్షంలో నాకు కళ్ళు వద్దు. నేను ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతాను. Okay, give us some more time. I'll come back.
షీఈ్ రెడీ. వెరీ గుడ్. Doctor, tell her to open her eyes slowly. సంధ్య, మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని ఫోటోను చూడమ్మా. ఫోటో కనిపిస్తుందా? లేదు డాక్టర్, అంత చీకటిగా